అరే మను, మనకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారా? సబ్స్క్రైబర్సా? మనకి 3 మిలియన్. ఒరే ముక్కు, నువ్వు చెప్పరా. సబ్స్క్రైబర్స్ అంటే లాస్ట్ ఇయర్ 2 మిలియన్, రీసెంట్ గా 3 మిలియన్. లెక్కేస్తున్నాడు. అయ్యో నువ్వు లెక్కలేదేంటి? ఏరా గోరా, నేను లెక్కేసానేట్రా? లేదురా, నువ్వు లెక్కేలేదు. 3.1. మన సబ్స్క్రైబర్స్ ఎంతో నేను చెప్పనా? 31.1 lakh. నువ్వు సూపర్ రా మను. థ్యాంక్ యూ రా. కానీ చాలా మంది మన వీడియోలు చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కమెంట్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మా చుట్టూ ప్రాణాలు కదా. ఏవండి ఏవండి, ఏంటే ఒకసారి ఇలా తొందరగా రండి. ఎందుకే కంగారు? ఎందుకు అలా అరుతున్నావు? ఒకసారి ఇలా వచ్చి చూడండి. వచ్చాం. ఏంటంట? ఇప్పుడు ఏమైంది? ఈ మిక్సీ చూడండి ఎంత మెల్లగా తిరుగుతుందో. ఇదేంటే ఎంత జాయిగా తిరుగుతుంది? అదే కదా నా బాధ. సరిగ్గా పెట్టావా? రోజు మిక్సీ వేస్తే నాకు తెలీదా ఎలా పెట్టాలో. మరి ఎందుకు ఎలా తిరుగుతుందంటావు? ఏమో, మా ఐదారు మిక్సీ నిన్నటి దాకా బాగానే తిరిగింది. ఈ రోజు ఏమైందో దీనికి. అందుకే ఎప్పటికప్పుడు ఆ బ్లేడుల్లో గట్ట కొబ్బరి నూనె వేస్తా ఉండమంటాను. ఆ కొబ్బరి నూనెలో అవి వేసే బదులు ఓ కొత్త మిక్సీ కొనొచ్చు కదా. ఏంటి? ఏం లేదులేండి, రోకల్ బండ్లో వేసి రుబ్బుకుంటాను, నాకు అలవాటే. కొత్త కొత్త కోరికలు, కొంతమ్మ కోరికలు అన్ని ఎక్కువ అవుతున్నాయి. నాన్నగారు నాన్నగారు, నీకేమైందిరా మధ్యలో? ఒకసారి వచ్చి ఆ ఫ్యాన్ ని చూడండి. వచ్చా, చూసా. ఏముంది? తిరుగుతుందిగా. తిరుగుతుందండి, కానీ జాయిగా తిరుగుతుంది. ఆ స్విచ్ పక్కన రెగ్యులేటర్ అని ఒకటి ఉంటది నాన్న, అది పట్టుకొని తిప్పితే ఫ్యాన్ స్పీడ్ పెరుగుద్ది. దాన్ని పట్టుకొని ఎంత తిప్పినా ఫ్యాన్ అదే స్పీడ్ లో తిరుగుతుంది నాన్నగారు. వాట్ ఆర్ యు షూర్? ఎస్ నాన్నగారు. ఏది ఒకసారి నేను చెక్ చేస్తాను. ఎంత తిప్పుతున్నా అదే స్పీడ్ లో తిరుగుతుంది ఏంట్రా? మరి అదే కదండి నేను ఇందాక నుంచి చెప్తుంది. రెగ్యులేటర్ రిపేర్ వచ్చినట్టు ఉంది, మార్చేస్తే సరిపోద్ది. మార్చాల్సింది రెగ్యులేటర్ కాదండి, ఫ్యాన్ ని. పురావస్తు శాఖ వాళ్ళు పాత వస్తువులు మ్యూజియం లో పెట్టినట్టు బీసీ కాలం నాటి వస్తువులన్నీ తీసుకొచ్చి ఇంట్లో తగిలిచ్చారు. అలా అంటావేంట్రా? దే ఆల్ ఆర్ ఫ్రమ్ మంచి మంచి కంపెనీస్. ఆ మంచి మంచి కంపెనీలన్నీ ఇప్పుడు మార్కెట్ లో లేవండి, హిస్టరీ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. ఎక్కువ ఆలోచించకుండా కొత్త ఫ్యాన్ కొనేయండి. బాగుందిరా. తల్లి కొడుకులు ఇద్దరు కలిసి నా జోబుకే కనమేద్దాం అనుకుంటున్నారు కదా. మీ అమ్మకేమో కొత్త మిక్సీ, నీకేమో కొత్త ఫ్యాన్. డాడీ, నీకేంటమ్మా? నీకేం కావాలి? ఇంటర్నెట్ కావాలి. చూడండి ఎంత స్లోగా వస్తుందో. స్లోగా వస్తుందా? నిన్నే కదమ్మా వైఫై బిల్ కట్టాను, తారాజువలో వచ్చేస్తుంది అన్నాడు. స్లోగా వస్తుందా? 5G కాదు, చాలా లేజీగా వస్తుంది. నా కే డ్రామా కూడా మధ్యలో ఆగిపోయింది. అరే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. డాడీ, నువ్వు ఉండమ్మా, డాడీ కేడి అనుకుంటూ. కేడీ కాదు డాడీ, కే డ్రామా. అయ్యో రామా, ముందు ఈ ఫ్యామిలీ డ్రామా చూడమ్మా. నాన్నగారు, నాకు ఏదో తేడా కొడుతుందండి. అమ్మ మిక్సీస్ లో, నా రూమ్ లో ఫ్యాన్స్ లో, ఇక్కడ ఇంటర్నెట్ లో అన్ని స్లోగానే నడుస్తున్నాయి. ఐ థింక్ దిస్ ఈస్ లో వోల్టేజ్. కాదండి, ఈ ప్రకృతి మనకేదో ప్రమాద సూచన ఇస్తుంది. అంటే సునామీ వస్తుందా? హైదరాబాద్ లో సునామీ ఎందుకు వస్తుందో పిచ్చిమోహన్ దానా. అయితే తుఫాన్ వస్తుందా? భూకంపం వస్తుందేమోరా, మొన్న కూడా వచ్చింది కదా. ఏమో నాన్నగారు, ఆ టైంలో నేను పడుకున్నాను. మరి ఇప్పుడు ఏం వస్తుంది అంటావురా? ప్రకృతి వైపరీత్యాలు ఏం రావు నాన్నగారు, ఎందుకంటే ప్రకృతే మనకు సిగ్నల్ ఇస్తుంది కాబట్టి. ప్రకృతినే భయపెట్టే వైపరీత్యం ఏదో రాబోతుంది. వచ్చింది. నీ మొహం, ఎవరో వచ్చారు. ఇదేంటి ఎవరో లేరు కానీ కాలింగ్ బెల్ మోగింది. ఓ మై చాయ్. యా నేనే జాయి జొన్నలు వస్తున్నా. ఈడొస్తున్నాడేంట్రా? ప్రకృతి ఇచ్చిన సిగ్నల్ ఇదే నాన్నగారు. అన్ని జాయిగా తిరిగితే లో వోల్టేజ్ అన్నారు, కానీ వచ్చింది స్లో వోల్టేజ్. ఐ యామ్ బ్యాక్. ఏరా, అందరూ బాగున్నారా జాయిగా? మేం బానే ఉన్నాంలే గాని జాయిగా అక్కడ ఉండి ఇక్కడ కాలింగ్ బెల్ అలా కొట్టు. నేను జాయిగా రావడం లేట్ అవుతుందని ముందే కర్ర ఇసిరా. జాయిగా, హౌ ఈజ్ మై ఎంట్రన్స్? సూపర్. I know
జాయిగా. అవును తాత, నువ్వేంటి జాయిగా హైదరాబాద్ లో వాలేవు? నేను చెప్తే ఎపిసోడ్లు ఎంత సరిపోదు గాని ఇదిగో ఈ లెటర్ చదువుకో జాయిగా. ప్రియమైన అన్నయ్యకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉభయ కుసులోపరి. మీ మామ బర్రి, ముందు పాయింట్ ఏంటో చెప్పు. ఏం లేదన్నయ్య, ఆనపలక్ష్మి పుట్టింటి నుంచి ఆస్తులు గట్ట పట్టుకొత్తది అనుకుంటే ఈ ఆస్తమా పేషెంట్ పట్టుకొచ్చింది. ఈయన చూస్తే నిన్న నిలబడలేడు, కిరణ నొప్పులతో కుదురుగా కూర్చోలేడు. కొత్తగా పెళ్ళైన మాకు కాపురం చెయ్యాలా లేదంటే ఈ ముసలోడికి ఏ నెల కాపడే ఎట్టాలో అర్థం కావట్లేదు అన్నయ్య. అందుకే ఈ ముసలోడు 3 నెలలు భరించావు అనుకో, 9 నెలల్లో నీ చేతిలో చిన్నకాశిగా నెట్టేస్తాను. కాబట్టి ప్లీజ్ ఈ తమ్ముడు కాపురం కోసం ఆ ముసలోని జాయిగా భరించేయే. నేను ఇక్కడ జాయి తాతకి బాయ్ చెప్పి పంపిస్తున్నాను, నువ్వు అక్కడ హాయ్ చెప్పి రిసీవ్ చేసుకోయే. ఈ తమ్ముడు కాపురం కోసం జాయిగాని భరించానయ్యా. ఒరే కాశీ, పూసావు కదరా నాకు మసి. నాన్నగారు, నాన్నగారు, ఏంట్రా? మీరు ఇలా బీజిఎం వేసుకుని ఎక్స్ప్రెషన్ లేవకండి, ఆడియన్ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది అనుకుంటారు. నిజంగా ఎండ్ అయిపోయినా బాగుంది అనిపిస్తుందిరా. ఎందుకు నాన్నగారు భయపడతారు? నేను ముక్కుగాడు ఉన్నాం కదా, ఈ జాయి తాతని జాయిగా చూసుకుంటాం. డోంట్ వరీ నాన్నగారు, విల్ టేక్ కేర్ ఆఫ్ ది షేడ్. ఒరే మనవడా, చాలా అర్జెంట్ గా టాయిలెట్ వచ్చేస్తుంది జాయిగా. బాత్రూమ్ ఎక్కడా? ఒరే ముందే జాయిగా తాతను బాత్రూమ్ లోకి తీసుకెళ్ళరా, కంగారు కొద్ది ఇక్కడే పోస్తేలా ఉన్నాడు. తాత బాత్రూమ్ బయట ఉంది, పద 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 పద. ఓకే ఓకే జాయిగా. ఏమనగా చెట్లు తుమ్మ చెట్లు జిలేడి చెట్లున్నాయి, అవసరానికి కరసై అంతా ఆకుదర కదరాయ్. నా సంబిద బెసినోడు ముడ్డి మన శంకర వాళ్ళరాయ్. చెరువు గట్టికెళ్ళి పని కానిద్దామంటే గుంటలు నారాయ్. నన్ను చూసి నవ్విపోయే వాళ్ళే గాని చెంబుడు నీళ్ళు చెట్టోళ్ళే లేరే. ఇంటి కాడలి వచ్చేస్తా ఉంది దొరదగంటాకేదికే. ఏ గోరా, సూపర్ అబ్బా, వాట్ ఏ సాంగ్. థ్యాంక్ యూ సార్. అంత నచ్చిందా సార్? అవును, నీ సాంగ్ వింటే మోషన్ రానుడికి కూడా మోషన్ అయిపోయేలా ఉంది. అలా ఎలా చెప్పగలరా సార్? అంటే నాకు 2 days నుంచి బాత్రూమ్ రావట్లేదమ్మా, కానీ ఇప్పుడు ఈ సాంగ్ వినగానే వెంటనే వచ్చేస్తుంది. ఐ నీడ్ టు గో సిట్ అండ్ షిట్ అబ్బా, బై. మళ్ళీ అయినా ఈ పాట బాగుందని పొగిడాడో లేదా పాట వింటుంటే బాత్రూమ్ వచ్చేస్తుందని తిట్టాడో అర్థం కాదు. ఏదైతేనే ఆడియన్స్ మీరు హ్యాపీయే కదా. నా సాంగ్ గనక మీకు నచ్చినట్టయితే కింద కమెంట్స్ లో బాగుందని పెట్టండి. దీన్ని కాలర్ ట్యూన్ గా పెట్టుకోవాలనుకుంటే సంతోష్ మారెడ్డిని అడగండి. గోరే గోరే, ఈ కోడ్ పని చేయట్లేదురా. అయితే కోసుకొని తినే. తినే కోడ్ కాదురా, ఈ కంప్యూటర్ కోడ్ పని చేయట్లేదు. జీతం తీసుకొని పక్క నేనే పని చేయను, నేను రాసిన కోడ్ ఏం పని చేస్తుంది? ఎక్కువ ఆలోచించకరా ముక్కు. సాఫ్ట్వేర్ ఆఫీస్ లో పని చేయక్కర్లేదు, జస్ట్ పని చేస్తున్న ట్యాక్స్ చేస్తే చాలు. నువ్వు ఇంటర్ గడివు కదా, నీకు ఇవన్నీ అర్థం కావాలి. పదా ఓ కాఫీ తాగొద్దాం. అవునరా, నువ్వు అక్కడే కనిపిస్తున్నావు, ఆ ఎదవెక్కడా? వాడు ప్రస్తుతం స్లో లివింగ్ లో ఉన్నాడు గోరా. స్లో లివింగా అంటే పల్లెటూరు వెళ్ళి వీడియోలు చేస్తున్నాడా? లేదు, నేను చెప్పింది నీకు సరిగ్గా అర్థం కాలేదు. అయితే అర్థమయ్యేలా చెప్పు. ఇదిగో ఆడే ఫోన్ చేస్తున్నాడు. హలో. ఒరే గోరా, ఏంట్రా స్లో లివింగ్ లో ఉన్నావంట? స్లో లివింగ్ లో లేనురా, స్లో లివింగ్ తోనే ఉన్నాను. జాయి తాత వచ్చాడ్రా. జాయి తాత? వామ్మో, ఆడిప్పుడు ఎందుకు వచ్చాడు? సికింద్రాబాద్ సిటీ టూర్ అంట. సికింద్రాబాద్ లో ఏముందిరా, రైల్వే స్టేషన్ తప్ప. హైదరాబాద్ అంతా తిరిగి చూస్తాడట. వాట్? జాయి తాత హైదరాబాద్ సిటీ టూర్ ఎన్ని ఇయర్స్ ట్రిప్ రా ఇది? ఓ 2, 3, 4, 5 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోద్దా? అది మన మీద డిపెండ్ అయ్యి ఉంది, ఎందుకంటే చూపించాల్సింది మనమే. వాట్? నో, నా వల్ల కాదు. నేనేమన్నా ఇప్పుడు ఖాళీగా రోడ్డు మీద తిరుగుతున్న హార్డ్వేర్ గాని అనుకున్నావా? సాఫ్ట్వేర్ గోరాబాబు ఇక్కడ. యాక్టింగ్ చేయకు, రేపు వీకెండే కదా రా. అరే వీకెండ్ అంటే ఏమనుకుంటున్నా? మా సాఫ్ట్వేర్ గైస్ కి బోల్డ్ ప్లాన్స్ ఉంటాయి తెలుసా. మేము వీక్ అంతా కష్టపడి వర్క్ చేసేది ఈ వీకెండ్ కోసమే. కానీ ఏం బేకో, ఖాళీగా ఇంట్లో తొంగుంటావు అంతే కదా. ఎప్పుడే అంతే అనుకో, కానీ అప్పుడప్పుడు మాత్రం ప్లాన్స్ వేసుకుంటాం. అందుకేగా నేను వేసాను సిటీ టూర్ విత్ జాయి తాత. రేపు మార్నింగే రెడీ అయిపో జాయిగా. ఒరే ముక్కు, ఈ టూర్ అయ్యేలోపు నేను ముసలోడిని అయిపోతానేమరా. నువ్వు ముసలోడు అవడం పక్కన పెట్టు, ఆ ముసలోడు పైకి పోకుండా ఉంటే చాలు. నిజమేరా బాబు. The next day. తాతోయ్, పైన ఏముందనో తెగ దువ్వేత్తనం. పైన ఉందని దువ్వట్లేదురా, దువ్వేనుందని దూకుంటున్నా జాయిగా. ఆహా, ఇంకా నయం, బాత్రూమ్ లో యాసిడ్ ఉంది కదా అని తాగేయగలవు. చాలే ఊరుకోరా, నువ్వు నీ ఎటకారాలు. ఎంతకీ ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నావు జాయిగా? జాయిగా కాదు, ఫాస్ట్ గానే వెళ్దాం, మెట్రోలో. హే జాయ్, హౌ ఆర్ యు?
ఏంటి తాత అంత జాయిగా కొట్టు? నేను గోరాని. ఒరే గోర, నువ్వా జాయిగా? ఆ జలపాలు వాటం చూసి ఎవరో ముసలోళ్ళని ఎత్తుకెళ్ళిపోయాడు అనుకున్నాను జాయిగా. నువ్వు పెద్ద ఫిగర్ కదా ఎత్తుకెళ్ళిపోవడానికి, కావాలని కొట్టాడు రైడు. సర్లే, సారీ జాయిగా. ఎంతకీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు జాయిగా? చార్మినార్ తాత. హైదరాబాద్ కొత్తగా ఎవరు వచ్చినా ఫస్ట్ చార్మినార్ కి వెళ్తారు. అదేంటి మరి నన్ను ఫస్ట్ ఇంటికి తీసుకెళ్లారు జాయిగా? తాత పంచలే కాదు, పంచులు కూడా బానే వేస్తున్నాడు. గోదావరిలోం కదా, ఎట్టకారం ఉంటది జాయిగా. అలాగే హైదరాబాద్ లో అర్థం కాలేదు జాయిగా. ముక్కలు కొట్టి మటన్ పాయ చేసేస్తారు అంటున్నాడు. ఇంతకు ముందే ఉన్నా హైదరాబాద్ వచ్చావా, లేదా ఇదేనా ఫస్ట్ టైం రావడం? లేదు లేదు, ముందు చాలా సార్లు వచ్చాను జాయిగా. అవునా? మరి అన్నిసార్లు వచ్చి కూడా ఏం చూడలేదా? ఎందుకు చూడలేదు? వచ్చిన ప్రతిసారి ఒకటే ప్లేస్ చూసేవాడిని జాయిగా. ఏం ప్లేసో? రైల్వే స్టేషన్. తిన్నంగా 10 అడుగులు వెళ్ళాడు గాని పంచులు మాత్రం బాగానే వేస్తున్నాడు ముసలోడు. అంటే హైదరాబాద్ లో చుట్టాలు ఎవరు లేరు జాయిగా. ఎప్పుడు షిరిడి వెళ్ళినా ట్రైన్ 10 నిమిషాలు సికింద్రాబాద్ లో ఆగేది. సర్లే, ఇలా సోది చెప్పుకుంటూ ఉంటే సాయంత్రం అయిపోద్ది. పదండి, మెట్రో ఎక్కుదాం. సరే సరే పదండి. వస్తుంది వస్తుంది అంటే తాత రా ఫాస్ట్ గా. వస్తున్నా జాయిగా. వచ్చేలోపు గేట్లు మూసిపోతారా? పద దిగుదాం. తాత ఇది మెట్రో ట్రైన్, పల్లె వెలుగు కాదు, నువ్వు వచ్చేదాకా ఆగడానికి. సారీ రా, ఈసారి త్వరగా ఎక్కేస్తాను జాయిగా. నువ్వోట మొహానికి. ఇంకోటి వస్తుంది, రండి రండి. ఒరే తాత ఇప్పుడైనా త్వరగా రారా. వస్తున్నారా జాయిగా? బీచం వేసాడంట, రాడరా ఇంకా. రే మీరు దిగండి దిగండి చెప్తాను. ఏంట్రా ఈ జాయి తాత? ఇలా అయితే ఇంక మనం చార్మినార్ వెళ్ళినట్టారా? మీరు ఉండండి రా. రే జాయి, నెక్స్ట్ ట్రైన్ కనుక మిస్ అయింది అనుకో, నువ్వు ట్రైన్ లో ఉండవు, ట్రైనే నీ మీద ఉంటది. అమ్మో వద్దులే, ఈసారి త్వరగా ఎక్కేస్తాను జాయిగా. అదిగో మళ్ళీ జాయిగా అంటున్నావు. లేదు లేదు, త్వరగానే జాయిగా. ఒరే మను, ఈడితో ఇలా అవదు గాని ఆ భుజం అట్టుకో. జాయిగా జాయిగా. ఏంట్రా జాయిగా? మెల్లిగా తీసుకురావచ్చు కదా జాయిగా. కింద పడిపోతామేమో అని భయం వేసిందా? లేదు, ప్యాంటు జారిపోద్దేమోనని భయం వేసింది జాయిగా. మరి బెల్ట్ ఎట్టుకోవాల్సిందిగా. బెల్ట్ ఎందుకు దండగా, జాయిగా మొలతాడుండగా. సర్లే, అదైనా సరిగ్గా కట్టుకో, ఊడిపోతే పారిపోతారు జనాలు. ఓకే ఓకే. ఇంతకీ మనం చార్మినార్ వెళ్తున్నాం అన్నారుగా జాయిగా, అక్కడ ఏముంటుంది? చార్మినార్ దగ్గర చారు ఉంటుంది, మనం రైస్ కర్రీ పట్టుకెళ్తే చాలు. ఆ మినార్ మీద కూర్చొని చారు వేసుకుని తినేడమే. అవునా? ఎలాగో లంచ్ టైం అవుతుంది కదా, భోజనాలు అక్కడ కానిచ్చేద్దాం జాయిగా. ఒరేమోనా, ఈ తాతగాడు పంచు పలకనామంకే పలకనామాలా ఉన్నాడు. తెలిసేస్తున్నాడో తెలియకేస్తున్నాడో తెలియట్లేదు గాని పంచు మాత్రం మొహం మీద పంచులా తగులుతుంది. ఏం చేద్దాం మరి? చార్మినార్ దగ్గర చోరు బజార్లో అమ్మేద్దామా? ఓల్డ్ సిటీలో యోఎల్ఎక్స్ పీస్ ఎవడు కొంటాడు? ఫ్రీగా ఇచ్చేస్తామని ఎవడు తీసుకోడు. ఇదిగో తాత, ఓయ్ అదిగదిగదిగో ఆ లెఫ్ట్ సైడ్ చూడు. చూస్తున్నా జాయిగా. లెఫ్ట్ సైడ్ కొండ మీద గుడి ఉంది, అదే బిర్లా మందిరం. ఓహో, గోవిందా గోవిందా. ఇదిగో ఈ పక్కన గాంధీ తాత బొమ్మ ఉంది, అదే అసెంబ్లీ. ఓ నో, స్టాప్ 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 జాయిగా. మీకు ఎందాకే చెప్పాను, ఇదేం పల్లె వెలుగు కాదు, స్టాప్ అనగానే అయిపోవడానికి అని. దిస్ ఇస్ మెట్రో, స్టేషన్ వచ్చినప్పుడు ఆగుతుంది. నేను స్టాప్ అంది ట్రైన్ కాదురా, నిన్ను జాయిగా. ఏమైంది? ఏమిట్రా అన్ని ట్రైన్ లోంచే చూపించేస్తున్నావు జాయిగా? లేకపోతే నిన్న సంకలో ఎట్టుకెళ్ళి అన్ని దగ్గరుండి చూపిస్తావేటి? దిస్ ఈస్ హైదరాబాద్ మెట్రో, 40 రూపాయలతో 80 ప్లేసులు చూడొచ్చు. సో ఇప్పుడు నీ హైదరాబాద్ ట్రిప్ 50% కంప్లీట్ జాయిగా. ఇదే చార్మినార్. అప్పట్లో షాజహాన్ ముంతాజ్ కోసం చాలా కష్టపడి కూలీలతో కట్టించాడు. అది తాజ్ మహల్ అనుకుంటా. అది మనకు తెలుసు మావా, ఆడికి తెలియదుగా. ఏముంది ఇక్కడ? ఏమీ లేదు జాయిగా. నీకు స్పైన్ లో పెయిన్ వల్ల వ్యూ కిందకే కనిపిస్తుంది, ఒకసారి తలెత్తి చూడు, చార్మినార్ పైన ఉంది.
ఓ మేడ కూడా ఉందేటి దీనికి జాయిగా. మేడే ఏ అప్పడాలు ఒడియాలు ఆరేసుకుంటా వేటి. సర్లే బాబు పద పైకెక్కి చూద్దాం జాయిగా. అచ్చి బాబోయ్ నువ్వు పైకా ఏం అక్కర్లేదు, మనం ఇంకా చాలా ప్లేసులు కవర్ చేయాలి. ఏముందిరా జస్ట్ 5 minutes అంతే జాయిగా. అంటే 5 రోజులు. మీరు వెళ్ళొచ్చండి రా, నేను ఇంటికి వెళ్తాను. నువ్వు ఉండరా బాబు. ఇంకో తాత నిన్ను పైకి తీసుకెళ్లి మళ్ళీ కిందకి తీసుకొచ్చే సాహసాలు మేము చేయలేం గానీ ఏదైనా ఎక్కడి నుంచే చూడు. సరేలే ఇక్కడి నుంచే చూస్తాను జాయిగా. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి. ముక్కు రీల్ చేద్దామా? చేయక నీతోనే చేయాలి. ఉన్న ఫాలోవర్స్ కూడా అన్ఫాలో కొడేస్తారు. అంతేలారా, ఫ్రెండ్స్ అంటారు, రీల్స్ అంటే వద్దంటారు. తాత చూస్తున్నావా? చూస్తున్నా జాయిగా. ఆ చార్మినార్ కంటే ఈ గోల్కొండే చాలా బాగుంది. చార్మినార్ పక్కన గోల్కొండ ఎప్పుడు కట్టారు? బాబోయ్ తాత 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 ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? చార్మినార్ చూస్తున్నాను జాయిగా. నువ్వు చార్మినార్ చూస్తున్నావా లేదా చాయ్ తాగుతున్న అమ్మాయిని చూస్తున్నావా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది హైదరాబాద్. ఇలా పబ్లిక్ లో అమ్మాయిని ఎలా పడితే అలా చూసేస్తే దిశాక వేసేసి బొక్కలో దోహేస్తారు. సారీ రా అబ్బాయి, కుర్రతనం కదా ఆపుకోలేక చూసేశాను జాయిగా. ఇది కుర్రతనం కాదు, వెర్రితనం. కాదు ముసలితనం. ప్రేమను ఆటో బుక్ చేయి, నెక్స్ట్ ప్లేస్ కి పోదాం. దిస్ ఈస్ ట్యాంక్ బండ్. అంగో అదే హుస్సేన్ సాగర్. ఓ అతనెవరు నీటి మధ్యలో అలా నుంచున్నాడు జాయిగా? అతను మనిషి కాదు, బొమ్మ, బుద్ధుడు. కళ్ళు ఏమైనా కాకిలు ఎత్తుకెళ్ళయ్యా? బ్రో నాకు తెలియగడుతున్నా, అసలు మీ కళ్ళు మేము ఎందుకు ఎత్తుకెళ్తాం బ్రో? మాకేం పని పెట్టలేదా? సారీ కాకి బ్రో, ఏదో సామెతలో ఉంటదని చెప్పాను. నీ సామెత మడిచి వద్దులే బ్రో. ఇంకోసారి ఏరియాలో కనిపించరా నీ పట్టణ రెట్టతో అభిషేకం చేస్తా. వద్దులే బ్రో, వెళ్ళిపోతున్నాం. చూసారు కదా, ఇంకా బాగండి. అదేంట్రా ఇప్పుడే కదా వచ్చావు జాయిగా, కాసేపు చూద్దాం ఉండు. ఏముంది ఇక్కడ చూడడానికి? ఇక్కడ మొత్తం వాటర్. నీకు తెలీదు కాకి రెట్ట మ్యాటర్. ఇది వెళ్ళి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ నట్టుకొచ్చిందంటే నన్ను రెట్ట వర్షంలో తడిపేస్తారు. పర్లేరా, ఒక 5 నిమిషాలు చూడండి వెళ్ళిపోదాం. ఈడొకడు. వాట్ ఏ బ్యూటీ జాయిగా. ఐశ్వర్య రాయ్కి ఆయస్సు తెచ్చేలా ఉంది జాయిగా. ఏ బాబా చిడిక్ చిడిక్ ఇదిగా. తాత ఏటా సౌండ్లు? ఏం చేస్తున్నావు? ఏమీ లేదు, పావురాన్ని పిలుస్తున్నా జాయిగా. పావురమా? యాకాడా? అదిగో అక్కడ. బ్యూటీ జాయిగా జాయిగా. నువ్వు ఒకసారి లైన్ లో ఉండరా, లైన్ లో ఉండు. వీడెవడో పిలుస్తున్నాడు. ఏంట్రా మీ ప్రాబ్లం? విజిల్ ఎత్తున్నారేంటి? ఒళ్ళెలా ఉంది? విజిలేసింది మేం కాదు మేడం, ఈ ముసలోడు. ఏం మాట్లాడుతున్నారా? విజిలేసిందే కాకుండా ఆ ముసలోడు మీద తోసేస్తావా? మేడం నిజం మేడం, విజిలేసింది మేం కాదు, ఈ ముసలోడే. ఏంట్రా నాటకాలు ఆడుతున్నారా? లేదు మేడం, మదర్ ప్రామిస్. నాకు అసలు విసిరేయడం కూడా రాదు. కావాలంటే చూడండి. నడి రోడ్డు మీద ఏడీఎస్సీ ఆఫీసర్ ని ముద్దాడుతారా? ముద్దా? ఒరే ముక్కు. మేడం మేడం నిజంగా మేడం, మదర్ ప్రామిస్. విజిలేసింది తాత మేడం. అంత వయసు వచ్చిన పెద్దయిన నాకెందుకు లైన్ వేస్తాడ్రా? నాటకాలా? ముగ్గురు జీపెక్కండ్రా. ఊరే జాయి తాత ఏమన్నా మాట్లాడరా? జాయిగా నవ్వుతా వేటరా, సాడిస్తాడా? స్టేషన్ బయటికెళ్ళి కొల్లబడి చేస్తారు, ఏదో ఒకటి చెప్పరా. ఓఎల్ఎక్స్ ఓల్డ్ పీస్ అనేదో అన్నారు కదా జాయిగా. ఇప్పుడు జాయిగా స్టేషన్ కి వెళ్ళి హాయిగా లాఠీతో మసాజ్ చేయించుకొని రండి. బాయ్.
అసలే మా ఇల్లు ఇరుకనుకుంటే మళ్ళీ జాయ్ తాత వచ్చి జాయిన్ అయ్యాడు. ఊపిరి కూడా ఆడట్లేదు అనుకో. అందుకేరా సరిపడే విశాలమైన ఇల్లు తీసుకుని సెటిల్ అవ్వాలి. డబ్బుల్ని ఎలా పడితే అలా వేస్ట్ చేయకుండా మంచి ఇంటి మీద ఇన్వెస్ట్ చేయాలి. ఈ రోజుల్లో అలాంటి మంచిలు దొరకడం కూడా కష్టమే కదరా. అంత వరి అవడం ఎందుకు దండగా, ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ఉండగా. ఏఎస్బిఎల్ ప్రాపర్టీసా? అవునరా, ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ సిటీలోనే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్ ఉన్న ఒక వెంచర్. ఇది బాగా స్పేషియస్ గా, సూపర్ లగ్జరీగా కూడా ఉంటుంది. స్ట్రెస్ ఫ్రీ, ఫ్యూచర్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కూడా ఇదే రైట్ మూవ్ అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుందిరా. ఇప్పుడే సైట్ విజిట్ చేసి చూద్దాం. యా, మీరు కూడా ఆలోచించండి. సెటిల్డ్ లైఫ్ కోసం ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ని విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.